శబరిమలలో ఆలయం అనేది ఎప్పుడు నిర్మించడం జరిగింది, ఆలయ చరిత్ర గురించి 200 సంవత్సరాల క్రితం ఆలయం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అనే అంశాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. శబరిమల లేదా శబరిమలై కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళలోని పతనంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం కిందకు వస్తుంది. సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవిలో 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు నవంబర్ నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగియడం జరుగుతుంది. అయ్యప్ప స్వామిని హరిహర సుతుడని, మణికంఠుడని పిలుస్తారు. ఇక అయ్య అనగా విష్ణువు, అప్ప అనగా శివుడని అర్థం. ఈ 2 పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసుని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశారు. ఇక శబరిమల సన్నిధికి ఏటా 5 కోట్ల భక్తులు స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు. పూర్వం శబరిమల వెళ్లడానికి ఎరిమేలి అనే ఒక మార్గం ఉండేది. ప్రత్యేక పూజలకు ఆలయ సిబ్బంది, తంత్రి ఈ మార్గంలో వెళ్లేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావటంతో అప్పటి నుండి బృందాలుగా వెళ్లడం ఆనవాయితీ. సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819 ఎక్కువ మంది శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని పండాల రాజవంశీయుల రికార్డుల్లో ఉంది. 1907వ సంవత్సరంలో అయ్యప్ప దేవాలయంలోని పైకప్పు అంటే గర్భగుడి పైకప్పుని ఎండుగడ్డితో కప్పబడి ఉండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికి పూజలు జరిగేవి. 1907 నుండి 1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి కావడంతో దేవాలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తుంది. మరి ఈసారి స్వామివారి శిలా విగ్రహానికి బదులు అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. దీంతో శబరిమల ఆలయం యొక్క వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిర్నాకూర్ రాజావారి సంస్థానం అధీనంలో ఉండేది. 1935లో దీనిని తిర్నాకూర్ దేవస్థానం బోర్డుకి అప్పగించడం జరిగింది. ఆ తరువాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికి కాకుండా మండల పూజలు కూడా దేవాలయాన్ని తెరవడం మొదలుపెట్టారు. చాలక్కల్ మార్గం, వడిపెరియార్ మార్గం ఏర్పడి తర్వాత పంబా ప్రాజెక్ట్ నిర్మాణంలో శబరిమల వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. 1940 నుండి భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో విషు, ఓనం వంటి పండుగ దినాల్లో కూడా ఆలయాన్ని తెరవడం ప్రారంభించారు. శబరిమల వచ్చే భక్తులు పెరగడంతో 1980లో దేవస్థానం బోర్డు వారు శ్రద్ధ తీసుకుని పంబపై వంతెన, పంబ నుండి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం షెడ్లను నిర్మించారు. ఇక 1984 వరకు పదునెట్టాం బడి ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండి ఎక్కేవారు. పడిని బట్టి ఆ మెట్లపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి భక్తుల విరాళాలతో పదునెట్టాం బడికి 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. ఇక దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరం అయింది. భక్తుల రద్దీ పెరగటం వలన తొక్కిసలాటలు కాకుండా దీనికి వీలుగా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జిని కట్టారు. దానిపై నుండి పదునెట్టాం బడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్లడానికి ఏర్పాటు చేశారు. కొండపై నుండి మాలికాపురోత్తమ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడం వల్ల యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంటుంది. 1989, 90లోనే పంబలో కొంత భాగం, సన్నిధానం ఆవరణంలో కొంత భాగం సిమెంట్ కాంక్రీట్తో చేసి భక్తుల సేద తీరడానికి అనువుగా చేశారు. అక్కడ ఎన్నో కొత్త నిర్మాణాల వల్ల శబరిమల రూపురేఖలే మారిపోయాయి. ఇంకా బెంగళూరులోని ఒక భక్తుడు గర్భగుడిపైన చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయించడానికి పూనుకుని 2000 సంవత్సరం పూర్తయ్యేసరికి శబరిమల స్వర్ణ దేవాలయంగా మారింది. శబరిమలలో వంశపారంపరంగా పూజలు చేస్తున్న ముఖ్య పూజారిని తంత్రి అని పిలుస్తారు. పరశురాముడి పూజ కొరకు ఆంధ్రాలోని తూర్పు గోదావరి జిల్లాలోని హరిహరుల కలయిక జరిగిన ప్రదేశమైన ర్యాలీ గ్రామంలో ఉన్న భట్టరాజుల వంశీయులను తీసుకువెళ్తారని చెప్తారు. శబరిమల యాత్ర ఎరిమేలిలో మొదలవుతుంది. ఎరిమేలిలో ఓవర్ స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి పులిపాల కోసం వెళ్ళినప్పుడు అతన్ని అడ్డగించిన ఒక దొంగ అనంతరం స్వామి సన్నిహిత భక్తునిగా మారాడు. అతడే ఓవర్ స్వామి. ఇక స్వామి ఓవర్ స్వామిని దర్శించుకున్న తర్వాతనే తనని దర్శించుకుంటారని వరాన్ని ఇస్తాడు. పాదయాత్రకు 2 మార్గాలుంటాయి. పెద్ద పాదం అనేది కొండల మధ్య దట్టమైన అరణ్యంలో ఉన్న కాలిబాట. 48 నుండి 52 కిలోమీటర్ల దారిలో
కరివిళంతోడు, కాళైకట్టి అనే స్థలాలు ఉన్నాయి. ఇక్కడికి కొద్ది దూరంలోనే అళుదా నది ఉంది. ఈ నదిలో స్నానం చేసే భక్తులు నది నుండి ఒక రాయిని తీసుకుని వెళ్తారు. ఆ రాయిని కలిగే ముకుంద అనే చోటు వద్ద పడేయడం జరుగుతుంది. ఆ తరువాత యాత్ర ముందుకు సాగుతూ కరిమళం పెరియానపట్టం, చెరియానవట్టం అనే స్థలాల గుండా పంపా నది చేరుకుంటుంది. అక్కడే పంబ అనే గ్రామం కూడా ఉంది. ఇక్కడ నుండి స్వామి సన్నిధానానికి 7 కిలోమీటర్ల దూరం. చిన్నపాదం దారిలో బస్సులు కూడా తిరుగుతుంటాయి. బస్సులపై పంబా నది వరకు చేరుకోవచ్చు. కానీ చివరి 7 కిలోమీటర్లు మాత్రం కాలినడకనే వెళ్ళాలి. భక్తులు పంబా నదిలో స్నానం చేసి ఇరుముడిని తలపైన పెట్టుకుని శరణం అయ్యప్ప అని నీలిమలై కొండల గుండా ప్రయాణిస్తారు. కన్యస్వాములు తమతో తెచ్చిన బాణాన్ని ఇక తొలిసారి దీక్ష తీసుకున్నవారు శరంగుప్తి అన్న చోట ఉంచుతారు. ఇక్కడ నుండి అయ్యప్ప సన్నిధానానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. సన్నిధానం వద్ద 18 మెట్లను పదునెట్టంబడి అంటారని ఇంతకుముందు చెప్పుకున్నాం. 40 రోజుల దీక్ష తీసుకుని ఇరుముడి ధరించిన వారు మాత్రమే ఈ మెట్లను ఎక్కడానికి అర్హత కలిగి ఉంటారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానానికి 18 మెట్లకు నమస్కరిస్తూ మెట్లను ఎక్కుతారు. ఈ ఆలయంలో స్వామి కొలువైన సందర్భంగా 18 వాయిద్యాలను మోగించారట. సన్నిధానంలో పానపట్టం పైన అయ్యప్ప కూర్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. స్వామియే శరణమయ్యప్ప అని స్వామి కూర్చున్న తీరు శివలింగాన్ని తలపిస్తుందని, ఒంపు తిరిగిన ఎడమ చెయ్యి మోహిని అవతారాన్ని తెలియజేస్తుందని అంటారు. ఇంకా అయ్యప్ప జన్మరహస్యాన్ని గురించి తెలుసుకుందాం. చైత్రమాసం ఉత్తర నక్షత్రం చతుర్దశి సోమవారం నాడు జన్మించారు స్వామి. జ్యోతి రూపమున అంతర్ధానం అయిన రోజున మకర సంక్రాంతి. క్షీరసాగర మదనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతం పంచేందుకు విష్ణువు మోహినిగా అవతారం ధరించి కార్యం నిర్వహిస్తాడు. ఇక తండ్రి అయిన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించాడు. ఇక అదే సమయంలో దైవ ప్రేరణ వలన వేట నిమిత్తం అటుగా వస్తాడు పండాల దేశరాజు. గొప్ప శివభక్తుడైన రాజశేఖరుడు సంతానం లేక అల్లాడిపోతున్న తనని కరుణించి ఆ ఈశ్వరుడే ఈ శిశువుని ప్రసాదించడని తలంచి ఆనందంతో ఆ బిడ్డని అంతఃపురానికి తీసుకెళ్తాడు. ఆ శిశువుని చూసి అతని రాణి కూడా ఎంతగానో ఆనందిస్తుంది. ఇక అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషం వలన ఏడాది తిరిగేసరికి రాజశేఖరుని భార్య మగబిడ్డకు జన్మనిస్తుంది. మణికంఠుని సాత్విక గుణాల వల్ల కొందరు అయ్య, కొందరు అప్ప అని, ఇంకా మరికొందరు 2 పేర్లను కలిపి అయ్యప్ప అని పిలిచేవారు. తగిన వయస్సు రాగానే మహారాజు కొడుకులిద్దరిని గురుకులానికి పంపిస్తాడు. రాజు అయ్యప్పను అవతార పురుషునిగా గుర్తిస్తాడు. అయ్యప్ప కోరిక మేరకు కాదనలేక అరణ్య ప్రయాణానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేయిస్తాడు. గురుకులంలో విద్యను అభ్యసించి వెనుకకు వచ్చిన తర్వాత అయ్యప్పకు పట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. తల్లికది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గడానికి పులిపాలు కావాలని చెప్పిస్తుంది. అప్పుడు అయ్యప్ప స్వామి నేను వెళ్లి తీసుకువస్తానని బయలుదేరుతాడు. ఆ తర్వాత తల్లి కోసం పులిపాలు తేవడం జరుగుతుంది. మణికంఠుడు మాత్రం తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని తిరస్కరించి తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరతాడు. అందుకు నియమం ఏమిటంటే తనొక బాణం వదులుతానని, ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని. అలా కట్టిన ఆలయమే శబరిమలలో ఉంది. అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకుని తన భక్తుల పూజలు అందుకుంటాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా జనవరి 14వ తారీఖున శబరిమలకు 3 పెట్టెలను పండాల నుండి 84 కిలోమీటర్లు అడవిలో నడుచుకుని మోసుకొని వస్తారు. ఆ ఆభరణాలను తేవడానికి పండాలంలో భాస్కరం పిళ్ళై వారి కుటుంబం ఉంది. వీరు 11 మంది దీక్షలో ఉండి తిరువాభరణాలను శబరిమలకు మోసుకొని వస్తారు. వీరు మార్గమధ్యలో సేద తీరుతూ 14వ తేదీన సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటారు. ఆభరణాల వెంట పందాల రాజు వంశస్థుల్లో పెద్దవాడు కత్తి పట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరువాభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూర హారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబల మేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తంత్రి పందాలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు. ఇక తిరిగి జనవరి 20వ తేదీన పందాలరాజు వెంటరాంగా తిరువాభరణాల 3 పెట్టెలను తిరిగి తీసుకువెళ్లి భద్రపరుస్తారు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా శబరిమల గురించి, శబరిమలలోని స్వామి అయ్యప్ప గురించి, ఆలయ చరిత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన కొన్ని అంశాలు. ఇలాంటి ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.